ఈ వీడియో చూసే ముందు మిగతా 7 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కుమార్ ఆశ్చర్యంగా గురువు గారి వైపు చూసి, అలాగే స్వామి అంటాడు. నా జీవితం మొత్తం ఇక్కడే గడిపాను, కానీ ఏనాడు గురువు గారు ప్రార్థన లేకుండా రోజుని ముగించింది లేదు. ఈరోజు ఏదో జరగబోతుంది అని మనసులో అనుకుంటాడు. బయటకు వచ్చిన కుమార్, అందరికీ ఇవాళ గురువు గారి దర్శనం లేదు, రేపు ఉదయం రండి అందరూ అని చెప్పేసరికి వెళ్ళిపోతారు. ఇంతలోనే గేట్ ఓపెన్ అయింది. కార్ లోపలికి వస్తుంది. భార్గవ వెనక్కి వస్తాడు. వారిని చూసి కృష్ణ లక్ష్మి అరవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే నొప్పులు స్టార్ట్ అయ్యాయి. బిగ్గరగా అరుస్తుంది. జింకలన్నీ పొలాల్లోకి పారిపోయాయి. పక్షులు కిచ్ కిచ్మని అరుస్తూ ఆశ్రమంపై ఒకటి గుండ్రటి వలయంలా తిరుగుతున్నాయి. గురువుగారు వెంటనే లేచి లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగా ఉన్న కలశం తీసుకొని కుమార్ని పిలిచి మొత్తం చల్లించు త్వరగా అంటాడు. అలాగే గోమాతపై కూడా చల్లు. నొప్పులు ఆరంభమయ్యాయి. కుమార్కి తెలిసిన విషయమే కాబట్టి మాట్లాడకుండా తీసుకొని వెళ్ళి ఆ కలశాన్ని మొత్తం చల్లుతాడు. అది ఎదురుగా వస్తున్న రాజీ విజయల పైన పడుతుంది. ఆవు దగ్గరగా వచ్చేసరికి విపరీతంగా అరుస్తుంది నొప్పితో. కుమార్ ఆవుపై చల్లుతాడు. ఏదో మాయ చేసినట్టు ఆవు కూడా అరవడం మాని దూడని ప్రసవిస్తుంది. ఒళ్ళంతా తెల్లని ఎర్రని మచ్చలతో చాలా అందంగా ఉంది దూడ. అందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. భార్గవ దాన్ని చూస్తూ నిమురుతాడు. ఇంతలో జయరాం అని పిలుపు వినబడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి గురువు గారు ఉన్నారు. కుమార్ మరియు భార్గవ ఆశ్చర్యంగా గురువు గారు వంక చూస్తారు. సాధారణ మిత్రులకు అసాధారణ స్వాగతం అని సంబోధిస్తూ పిలుస్తాడు. క్రితంసారి వచ్చినప్పుడు జస్ట్ కామన్ గా మాట్లాడిన వ్యక్తి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం అందరినీ ఆశ్చర్యంగా గురిచేస్తుంది. అందరూ కలిసి గురువు గారిని అనుసరిస్తారు. లోపలికి భార్గవ గురువు గారు చెప్పిన విధంగా చైతన్య లక్ష్మి అని పేరు పెడతారు. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇవాళ జరిగే క్రతువుకి మీరే బాధ్యత వహించాలి జయరాం. జయరాం అర్థం కాక పూజారి వైపు చూస్తాడు. తనని కాదు, నన్ను చూడు. క్రమం తప్పకుండా నిత్యం వచ్చే భక్తులను పంపించి వేయడం కానీ, సాయంకాలం జరిగే సూర్యాస్తమయ వేడుక కానీ ఈరోజు జరగలేదు. మీరు క్రితంసారి వచ్చినప్పుడు ఆశ్రమంలో చాలా మార్పులు జరిగాయి. నాకు మనిషితో అవసరం లేదు. వారిలో ఉండే సమస్య మాత్రమే కావాలి. అది మీ దగ్గర పెద్ద సమస్య ఉందని నాకు అర్థమైంది. అందరూ గురువునే చూస్తూ ఉంటారు, ఒక్కరు తప్ప. చాలా సమస్యలు ఎదురైనా ఇంత దూరం పరిష్కారం కోసం వచ్చారంటే అది విధి జయరాం. ఎవరూ తప్పించలేరు దాన్ని. నేను వస్తాను. మళ్ళీ భార్గవ అతిథులకు మర్యాదలకు లోటు రానివ్వకు. ఏం కావాలో చూడు అంటాడు. గురువుగారు ఒకటి చీకటిగా ఉన్న రూములోకి వెళ్ళిపోతాడు. కుమార్ అది గమనించి అందరినీ ఆపేసి ఇక్కడే ఉండండి, గురువుగారు త్వరగా వచ్చేస్తారు. లక్ష్మి పూజారి చెప్పినట్టు అన్ని పూజ సామాగ్రి తెచ్చినందున ఒక్కొక్కటి బయట పెడుతుంది. ఇప్పుడు వీటితో అవసరం లేదు. ముందుగా మీరు అందరూ కాళ్ళు కడుక్కొని ఫలహారం తినేసి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. భార్గవ మీకు అన్ని సమకూరుస్తాడు, వెళ్ళండి అని కుమార్ చెబుతాడు. ఆశ్రమంలో చుట్టూరా వేసిన ముగ్గు ఆయన్ను మనుషులని చూసి, అబ్బా ఎన్ని మూవీస్లో చూశాను, మళ్ళీ ఇక్కడ అదే ముగ్గు వేస్తారు. అందులోకి పిలిచి కూర్చోబెట్టి అడుగుతారు, ఏంటో కొత్తగా ఏం ఆలోచన చేయరా వీళ్ళు అని అనుకుంటాడు విజయ్ మనసులో. ఏమండి
రాణి పిలుపుతో చూస్తాడు విజయ్. కళ్ళతో సైగ చేస్తుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అని. ఏం లేదులే అని కళ్ళతోనే సమాధానం ఇస్తాడు. కుమార్ చెప్పగానే ఆటోమేటిక్గా విజయ్ కళ్ళు చీకటి రూంపై పడుతుంది. తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు. అది చూసిన కుమార్ భార్గవకి కళ్ళతోనే సైగ చేస్తాడు. ఇద్దరు ఒకేసారి, సార్ రండి బయటకు మీ పరిసరాలు చూపిస్తాను, గురువు గారు రావడానికి కొంచెం టైం పడుతుంది అనగానే రాణి అండ్ విజయ్ బయటకు వస్తారు. బయట వాతావరణం చాలా గంభీరంగా ఉంది. రాణి విజయ్కి ఆ వాతావరణం చాలా బాగా నచ్చింది. బయట చూస్తూ చూస్తూ ఒక చెట్టు దగ్గర ఆగుతారు. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది ఈ చెట్టు, చాలా కాలంగా ఉన్నట్టుంది అని అడుగుతాడు విజయ్. అవునండి, నేను పుట్టక ముందే మా గురువు గారు పెంచారంట. ఇదే కాదు, ఆశ్రమంలో ఉన్న ప్రతి చెట్టు గురువు గారు చేతులతో పెంచినదే, చూడండి అని చూయిస్తాడు భార్గవ. తనకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంది రాణి. నాకు తెలిసిన దాని ప్రకారం స్వామి గారి వంశం మొత్తం నిస్వార్థంగా భక్తులకి సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు గురువు గారి వంతు ఏదో కాస్త దైవాంశ ప్రీతి ఉన్నవాడు కనుక ఏం జరగబోయేది చూసి చెబుతాడు. ఆశ్రమం ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది అంటే కారణం ఇక్కడ చదివి గొప్ప గొప్ప విద్యలు అభ్యసించి నేర్చుకొని ఉన్నత రంగాలలో స్థిరపడ్డ వారే నెలలా డబ్బులు వసూలు చేసి పంపుతారు. ఓ రియల్లీ గ్రేట్ కదా. అలాగే వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోము, కానీ ఆశ్రమం పేరిట బయట దానాలు చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి, ఎంతో మంది వచ్చిన వాళ్ళకి 3 పూటల భోజనం అందుబాటులో ఉంటుంది. అలా అలా మాట్లాడుతూ కృష్ణ లక్ష్మి దగ్గరికి వస్తారు. అనంతవరకు సైలెంట్గా ఉన్న ఆవు రాణిని చూడగానే కోపంతో అటు ఇటు ఊగుతూ అరుస్తూ తిరుగుతుంది. ఎప్పుడు ఇలాంటి లక్షణాలు కృష్ణలక్ష్మిలో చూడని భార్గవ దగ్గరికి వెళ్ళి పట్టుకోబోతాడు. అంతే, ఒక్కసారిగా ఎత్తి విసిరి కొడితే 10 అడుగుల దూరంలో ఉన్న గడ్డిపై పడిపోతాడు. ఆ దెబ్బకి ఎవరైనా లేవాలంటే నెలలు పడుతుంది, కానీ వెంటనే దులుపుకొని లేస్తాడు భార్గవ. అయ్యో అని ఇద్దరు ఒకేసారి భార్గవ దగ్గరికి వెళ్ళి లోపు తనే ఎదురుగా వచ్చి, మేడం మీరు లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని చూస్తే ఎందుకో కృష్ణలక్ష్మి కోపంతో ఊగిపోతుంది అంటాడు. మీకేం కాలేదు కదా, కంగారుగా అడుగుతుంది రాణి. లేదండి, చిన్నగా గీసుకుపోయింది, పసరు రాస్తే తగ్గిపోతుంది, మీరు వెళ్ళండి. ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు కంగారుగా. నారాయణ ఆశ్రమంలో వంటలు చేసే వ్యక్తి వచ్చి అందరినీ పిలుస్తాడు తినడానికి. అందరూ కలిసి తినడానికి వెళ్తారు. మార్టిన్ అండ్ లూరా, జానకి కూడా వస్తారు తినడానికి. చాలా పద్ధతిగా ఉంది అక్కడ. అందరూ ఆకు వేసి భోజనం పెట్టేందుకు రెడీ అయ్యారు. భార్గవ మరియు కుమార్ వచ్చి ప్రార్థన ముగించిన తరువాత అందరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడే మార్టిన్ అండ్ లూరా రాణిని చూస్తారు. ఎక్కడో చూసిన ఫేసులా అనిపించి ఇద్దరు గుసగుసలాడుకుంటారు. రాణి మరియు విజయ్ ఇద్దరిని గురువు గారు పిలుస్తున్నారు అని కుమార్ పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తారు. నేను కూడా రావచ్చా సార్ అని అడుగుతాడు జయరాం. లేదు, వీరిద్దరిని మాత్రమే పిలిచాడు. ఓకే వెళ్ళమ్మా. విజయ్ వెళ్ళు, మనం వచ్చిన విషయం ఎలాంటి జంకు లేకుండా చెప్పండి. ఓకే నాన్న. కుమార్ వారిద్దరిని తీసుకుని వెళ్తాడు. రాణి చుట్టూ గోడలని చూస్తూ విజయ్ చేయి పట్టుకొని నడవసాగింది భయంగా. విజయ్ ఏమో సున్నితంగా అన్నీ పరిశీలిస్తూ ముందుకు నడవసాగాడు. ముందుగా ఏకాంత మందిరంలోకి కుమార్ ప్రవేశిస్తాడు. వారి వెనుకాల రాణి విజయ్ ప్రవేశిస్తారు. ధ్యాన ముద్రలో ఉన్నటువంటి గురువు గారు వెనక్కి తిరుగుతారు. ఒక్కసారిగా గదిలో దీపాలు ఆరిపోతాయి. భయపడకండి నాయనా, నేను చెప్పినట్లు చెయ్యండి. కుమార్ చేతులు కట్టుకొని ఒక పక్క మూలన నిలబడి తదేకంగా గురువు గారిని చూస్తున్నాడు. 2 పొడవాటి నక్షత్రాల గుర్తు ఉన్నటువంటి ముగ్గులో నిలబడమని ఆదేశిస్తారు గురువు గారు. ఒక విషయం ఏమిటంటే
కొన్ని క్షణాల పాటు ఇక్కడ ఏం జరిగినా ఎవరూ భయపడకూడదు. కుమార్, నువ్వు వెళ్ళి గది గుమ్మం అన్నీ వేసేసేయ్ అని ఆదేశిస్తాడు. గురువుగారు ఆదేశించినగానే కుమార్ వెళ్ళి గది తలుపులు కిటికీలు వేసేస్తాడు. అక్కడ ఇంతకు ముందు దీపాలు ఆరిపోకుండా గది మొత్తం చీకటిమయం అవుతుంది. రాణి, విజయ్ ఒక 2 మీటర్ల దూరంలో నిలబడ్డారు. చూడు తల్లి, మంచి చెడులు అనేటివి మన కర్మ ఫలాలను బట్టి నిర్ణయం అవుతుంది. కానీ తప్పు చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అనేది అబద్ధం. అలా అయితే లోకంలో చెడు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించాలని అంటే మాత్రం లోకమే మిగలదు. జరగాల్సిన వాటిని మనం ఎలాగో ఆపలేం, కానీ కొన్ని పద్ధతుల ద్వారా అడ్డుకోవచ్చు. అంతా నరసింహస్వామి దయ. సరే స్వామి, చెప్పండి స్వామి, ఏమి చెయ్యాలి? ఒక పెద్ద సమస్యతో వచ్చాము ఇక్కడకు. నాకు తెలుసు తల్లి, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ భర్త చేసిన చిన్న తప్పు వల్ల మీకు తెలియకుండానే మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న విజయ్, నేనేం చేశాను స్వామి, నాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటాయి అంటాడు. 1 కాదు 2 కాదు, చాలా హత్యలు జరిగాయి. అది నా కళ్ళ ముందు, ఒకదాన్ని కూడా ఆపలేకపోయాను. గురువుగారు ఒక్కసారిగా పైకి లేచి, కాస్త నిశ్శబ్దాన్ని పాటిస్తారా మీరు? ఏం నాయనా, నీ కళ్ళ ముందు జరిగాయా అని నువ్వు అనుకుంటున్నావు? ఆ హత్యలు నీకోసం జరిగినాయని నీకు తెలియదు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా కోసం జరిగాయా? ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. చూడమ్మా రాణి, మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరే ముందు ఒక వస్తువుని తీసుకొని వచ్చారు. మీకు గుర్తుందా? మీరు తీసుకొచ్చామని అనుకుంటున్నారా? రాణి, విజయ్ ఇద్దరు ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏం తీసుకొచ్చామని ఒకరి మనసులో ఒకరు అనుకుంటారు. మీరు తీసుకువచ్చారు, కానీ అది ఇక్కడి వరకు రాలేదు. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి నీ హ్యాండ్ బ్యాగును పరిశీలించు అమ్మా రాణి అని అంటాడు. రాణి అప్పటికే భయంగా గురువు గారిని చూస్తూ ఉంటుంది. నాకు భయంగా ఉంది గురువుగారు. కుమార్ నీకు తోడుగా వస్తాడు, తీసుకువెళ్ళమ్మా అని గురువుగారు ఆదేశిస్తారు. కుమార్ని వెంటబెట్టుకొని రాణి బయట గదికి వస్తుంది. చూడు నాయన, ఇది సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచినటువంటి రుద్రాక్షమాల. ఇది నువ్వు ఎవరికి కనిపించకుండా నీ మెడలో వేసుకోవాలి. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి. కేవలం నా భార్య మీద ఉన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చా. చూడు విజయ్, ఇది చిన్న సమస్య కాదు. నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి ఒక లాకెట్ను తీసుకువచ్చారు. నీకు గుర్తుందా? విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, లాకెట్ తెచ్చిన విషయం మాకే గుర్తులేదండి, మీకెలా తెలుసు? ఇప్పుడు నాకు ఎలా తెలుసన్నది ముఖ్యం కాదు విజయ్. మనం ఆలస్యం చేసే కొద్దీ ఇంకా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ మాట విన్న విజయ్ వెంటనే రుద్రాక్షమాల తీసుకొని మెడలో వేసుకొని షర్ట్ కాలర్తో కప్పేస్తాడు, మొత్తం కనపడకుండా. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.